రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన వెమ్లవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ప్రత్యేక యజ్ఞం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ముక్కోటి దేవతల స్వరూపంగా భావించి గోమాత పూజ కూడా నిర్వహించబడుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భారతీయ సంప్రదాయాలను ప్రోత్సహించేలా కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గడప గడపకు కరపత్రాలు, స్టిక్కర్లు మరియు నవధాన్యాలు పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమ్మేళన సమితి గౌరవ అధ్యక్షులు బుస్స శ్రీనివాస్ మరియు ఇతర కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు. माता की जय, भारत माता की जय। हिंदू हिंदू भाई भाई, हिंदू हिंदू भाई भाई, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय। వేములవాడ పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో హిందూ విరాట్ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హిందూ జాతిని, హిందూ సంఘటనను, హిందూ శక్తిని ప్రదర్శించడానికి కొరకు దాదాపు 10,000 మందితో విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున హిందూ బంధువులారా, మీరందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి హిందుని శక్తి ప్రదర్శనలో భాగంగా మీరందరూ పాల్గొని హిందూ ఐక్యతకు పాటుపడతారని చెప్పి మేము హిందూ సమ్మేళన సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 19వ తారీఖున జరగనున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. రాబోయే 19 ఆదివారం రోజున వేములవాడ ఉపమండలంలోని ప్రతి ఒక్క హిందూ కుటుంబం నుంచి ప్రతి ఒక్క సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై తమ తమ ఐక్యతను చాటాలని, అలాగే రాబోయే కాలంలో గొప్ప హిందూ సమాజాన్ని అందరూ ఐకమత్యంగా ఉండడానికి కోసం ఇది ఒక సందేశంగా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. కాలాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనందరం కూడా సంఘటితంగా ఉండాలనే ఆలోచనతోనే ఆర్ఎస్ఎస్ ఈ ఉద్యమం తీసుకున్నది హిందువుల కోసం. మరి సూడో సెక్యులర్ పార్టీలు దీన్ని ఏకకోణంలో చూస్తూ ఉంటాయి. మరి రేపు జరిగే కార్యక్రమం ఏదైతున్నదో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా జరుగుతూ ఉంది. మరి దీంట్లో పూర్తి స్థాయిలో ఒక వివాహ వేడుక నాడు, వివాహ దినోత్సవం నాడు, లేకుంటే ఓ జంట ఏ రకంగానైతే కుటుంబ సమేతంగా మనం అక్కడికి వెళ్తాం, దేవాలయాలకు వెళ్తూ ఉన్నామో అది వ్యక్తిగత స్వార్థం కోసం వెళ్తూ ఉన్నాం. కానీ దీనికి వచ్చేది మనం హిందూ సమాజ చైతన్యం కోసం. మనందరం కూడా కదిలి రావాలి, ఒకసారి శక్తిని ప్రదర్శించాలి. దాదాపు 10,000 మందిని సమ్మేళనం చేస్తూ ఉన్నాం కనుక అక్కడ కూడా చాలా వరే కార్యక్రమాలు హిందూ చైతన్యం కోసం ఆ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో, సాంస్కృతిక కార్యక్రమాలు, అంతేకాకుండా హోమం, గణపతి హోమం ఏదైతుందో సమాజం కోసం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రతి కుటుంబం కూడా దాన్ని పార్టిసిపేట్ అయితే, పాల్గొన్నట్టయితే వారికి అనేక రకాలుగా కూడా ఈ సంఘటితంగా చేసినట్టయితే ఆ భగవంతుని ఫలితం దక్కుతుంది. కనుక మనందరం కూడా జూనియర్ కాలేజీ గ్రౌండ్లో 5 గంటలకు ఆదివారం 29 కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొందాం. మన చైతన్యాన్ని ఒకసారి ప్రదర్శిద్దాం. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సమస్త హిందూ బంధువులందరినీ ఐక్యత చేయడానికి, సమైక్యం చేయడానికి వేములవాడలో ఈ వచ్చే ఆదివారం రోజు 19వ తారీఖు సాయంత్రం 5 గంటలకు కాలేజీ గ్రౌండ్లో హిందూ సమ్మేళన కార్యక్రమము మన హిందువుల పండుగ, మన ఊరు పండుగని విజయవంతంగా చేయడానికి తండోపతండోలుగా ప్రతి ఒక్క హిందూ కదిలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన అందరం ఒక ఐక్యతను చాటాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. 19 రోజు ఆదివారం ఈ సాయంత్రం 5 గంటలకి ప్రతి ఒక్క మహిళ రావాలి, కుటుంబంతోటి రావాలని కోరుకుంటున్నా. అందరు కంపల్సరీ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.